శాకాహారి ఈ మూవీ టైటిల్ని ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం హార్ట్ని అయితే స్టీల్ చేసింది. ఆ సస్పెన్స్, ఆ థ్రిల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. ముఖ్యంగా బట్టి క్యారెక్టర్ అయితే ఒక రేంజ్లో అయితే ఎలివేట్ అవుద్ది సెకండ్ హాఫ్లో. నిజంగా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ ఆ క్యారెక్టర్కి ఉన్న ఆర్క్, అలాగే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. సో మూవీ మొత్తం హైలైట్ అయిన ఏంటంటే ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్, అలాగే బట్టి యొక్క యాక్టింగ్, అతని స్ట్రాటజీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. కాబట్టి అవే మూవీకి మెయిన్ పిల్లర్ లాగా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ థింగ్ చెప్పాలంటే స్టోరీ విషయానికి వచ్చేస్తే, స్టోరీ గురించి చెప్పాలంటే స్టోరీ అనేది బట్టి అనే క్యారెక్టర్ చుట్టూ జరుగుతూ ఉంటుంది. అతను జరిగిన లైఫ్లో అయితే కొన్ని దారుణాలు అయితే జరుగుతాయి. సో వాటి నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు అనేది మూవీ స్టోరీ. అండ్ ఈ మూవీ యొక్క డైరెక్షన్, అలాగే స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తుంది స్క్రీన్ ప్లే, ఎక్కడ కన్ఫ్యూజన్ అయితే ఉండదు. బట్ సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఆర్ట్, అలాగే మూవీలో సాంగ్స్, బీజిఎమ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. సాంగ్స్ పెద్దగా లేవు, బీజిఎం మాత్రం బాగుంది. మిగతావి మాత్రం జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, ఎగ్జిక్యూషన్ పరంగా, ఈ మూడు పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది స్టోరీ. మిగతా వాటిలో యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ బట్టి క్యారెక్టర్ చేసిన ఆయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అతని యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ మూవీలో మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. సో ఈ క్రైమ్ డ్రామా మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీక్ కనుక మీరు ఏదైనా ఇంట్రెస్టింగ్ మూవీ చూడాలనుకుంటే శాకాహారి మూవీ చూడండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ కన్నడలో ఫస్ట్ రిలీజ్ అయింది. ఇప్పుడైతే తెలుగు డబ్ వర్షన్ అయితే అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. వాచ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. డబ్ కూడా చాలా బాగుంది, బాగా కుదిరింది వాయిస్ కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాటా, బై బై, సీ యూ.